రైతు బంధు 15,000 ఇవ్వాలా. ఈరోజు నరేంద్ర మోడీ గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద విషం చెప్పుతా ఉన్నారు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ. అందరూ కూడా అరుణాచల్ గెలిపించుకుంటే ఒకటే ఒక విషయం చెప్తా ఉన్నాను. పాలమూరు రంగారెడ్డి మరి జూరాల నుంచి నీళ్లు తీసుకొచ్చి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేస్తేనే మన శాంతనగర్కి నీళ్లు వస్తాయి. ఆ నీళ్లు తీసుకొచ్చేటువంటి ధైర్యం దమ్మున్నది కేవలం అరుణక్క గారికి అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. అలాంటి అరుణక్కను పోయిన సంవత్సరం కేవలం 55,000 ఓట్లు తక్కువ ఓట్లతో ఓడగొట్టుకున్నాం. ఇక్కడ శాంతనగర్లో కూడా ఆ రోజు ఇంతమంది లేదు, దాని 43,000 ఓట్లు ఇక్కడ నుంచి మనం శాంతనగర్ నుంచి అక్కకు ఓటేశాం. ఈసారి ఇక శాంతనగర్ నుంచి 1,00,000 పైన అక్కకు ఓటేసి మీ అందరూ కూడా సంపదతో అక్కకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి తారీఖు ఏంటంటే మళ్ళీ 4 దినాలు ఉన్నాయి. 3 రోజులు కూడా ప్రతి ఒక్క కార్యకర్త ఎవరి ఊర్లో వాళ్ళు ఇల్లు తిరిగి నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధాని కావాలని కోసమని ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎక్కడా ఇవ్వకుండా, ఎందుకంటే ఈ అధికారం ఉన్నటువంటి పార్టీ ఓటు కోసం అనే భయంతోన అనేకమైనటువంటి ఎన్నో వేషాలు వేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి కార్యకర్త మన ఓటర్లని నరేంద్ర మోడీ గారికి లక్ష్యంగా మనమందరం కూడా పనిచేయాలని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికలు దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికలు రాష్ట్రం కోసమో, గ్రామ పంచాయతీ కోసమో, ఎంపీడీసీ కోసమో, జెడ్పీడీసీ కోసమో, మున్సిపాలిటీ కోసమో కాదు ఎన్నికలు. ఈ ఎన్నికలు దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కావడానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు. మరి ఎన్నికల్లో దేశమంతా మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని దేశమంతా కూడా నరేంద్ర మోడీ గారు ఉండాలని కోరుకుంటున్నటువంటి ఎన్నికలు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ మొన్ననే కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన కేసీఆర్ మీద కోపం కాంగ్రెస్ పార్టీ గెలిపించిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలన్నింటినీ కూడా మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ పెద్ద ఎత్తున ప్రజలను మళ్ళొకసారి మోసం చేయడానికి మనం ముందుకు వస్తున్నటువంటి తరుణంలో నరేంద్ర మోడీ గారి కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు. మొన్ననే మీకు ఓటేసాం, ఖబర్దార్ 6 గ్యారెంటీలు అమలు చేసినాక ఓట్లకు రావాలి. ఈ ఓటు మీది కాదు, ఈ ఓటు కమలమ్మ ఓటు, ఈ ఓటు మీది కాదు. మీరు అడగకుండా అర్హత లేదు, మీకు అడిగే అర్హత లేదు. మీకు ఓటేసినా, ఆడు గుర్తు చేసినా, చెయ్యి గుర్తు చేసినా, రైలేజీలో వేసినట్లే ఆ ఓటు, మోడీలో వేసినట్లే ఆ ఓటు. కమలం పువ్వు గుర్తుకు ఓటేస్తే లక్ష్మీదేవి గాని సరస్వతీదేవి గాని కమలం పువ్వులో కూర్చుంటారు. ఈ దేశంలో విద్య, ఈ దేశంలో లక్ష్మి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలంటే కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం ఈ దేశంలో ప్రతి ఒక్కరు విద్యావంతులు కావాలి, ఉచితమైనటువంటి విద్య పేదవారికి అందియాలి, ప్రతి ఒక్కరిని ఆర్థికంగా స్వతంత్రం చేయాలి, ఆర్థికంగా ప్రతి ఒక్కరిని కూడా అభివృద్ధి చేయాలి. ఆనాడే ఈ దేశం ప్రపంచ దేశాల్లో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా 2047 కల్లా 100 ఏళ్ళు మన భారతదేశం పూర్తి చేసుకునే నాటికి భారతదేశం ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి అభివృద్ధి చెందిన దేశంగా ఉండడానికి వికసిత్ భారత్ సంకల్పం ఏదైతే నరేంద్ర మోడీ గారు తీసుకొని ముందుకు పోతున్నారో ఆ సంకల్పాన్ని విజయవంతం చేయడానికి మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు రావడానికి అమలంబు గుర్తుకు ఓటేసి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి మనం కోరుతా ఉన్నాం. మనందరినీ కోరుతున్నా, ఈరోజు నరేంద్ర మోడీ గారు ఎలాంటి హామీ లేకుండానే మనకు అనేక పథకాలు ఇచ్చిండు. పేదవాళ్లకు ఈరోజు ఉచిత రేషన్ ఇస్తా ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఉచిత రేషన్ అంటే చేస్తా ఉన్నారు. మరుగు దోషులు కట్టించి మహిళలకి ఆత్మగౌరవం కోసం
అదేవిధంగా ఉచితంగా ముద్ర గ్యాస్ కనెక్షన్ ఇచ్చిండు, ముద్ర లోన్ ఇచ్చిండు మహిళలకి, సుకన్య సమృద్ధి యోజన కింద, అదేవిధంగా చిల్డ్రన్ జ్యోతి కింద కుటుంబాలను ఆదుకుంటున్నారు. అంగన్వాడీలో పిల్లలకు భోజనం పెడుతున్నారు, తల్లులకు పిల్లలకు భోజనం ఆలోచిస్తున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం స్కూల్లో భోజనాలు అందిస్తున్నారు. ఊర్లో అభివృద్ధి కానీ, పట్టణాల్లో అభివృద్ధి కానీ, అభివృద్ధి అయినటువంటి ఎక్కడ అభివృద్ధి జరిగినా ఆ అభివృద్ధి నరేంద్ర మోదీ గారు కేంద్రం నుంచి ఇచ్చిన నిధులతోనే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది, జరుగుతుంది. ఈరోజు గతంలో టీఆర్ఎస్ పార్టీ కానీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణలో ప్రజలను మోసం చేసి అధికారంలో నరేంద్ర మోదీ గారు మొన్న మీ అందరికీ చెప్తాం, మీరు చెప్తున్న మాటలని చూటా మాటలు మరేదో కేసీఆర్ మోసం చేసిండు, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మోసం చేస్తా ఉంది 6 గ్యారెంటీలతో. మమ్మల్ని విశ్వసించలేదు. 6 గ్యారెంటీలను నమ్మి ఈరోజు ప్రజలందరూ మోసపోయిండు. మా అక్కలు చెల్లెళ్ళు మోసపోయిండు, మా రైతన్నలు మోసపోయిండు, మా నిరుద్యోగులు మోసపోయిండు, మా యువకులు మోసపోయిండు, మా యొక్క గొల్ల కుటుంబాలు మోసపోయిండు. ప్రతి ఒక్కరు కూడా ఇలా మోసం చేస్తూ పోతున్నటువంటి పార్టీ బీసీ, ఎస్సీ, మైనారిటీ ప్రతి ఒక్కరిని కూడా ఇలా మోసం చేసి కేవలం ఓట్ల కోసమే అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు? మోడీ కేడీ అంటారు, సీకేకేడీ అంటారు. ఈరోజు ఆయన మోదీ గారి పేరు ఉచ్చరించేటటువంటి అర్హత ఉందా రేవంత్ రెడ్డి గారికి? రేవంత్ రెడ్డి గారికి నరేంద్ర మోదీ గారి కాది కింద ఉప్పు కూడా అడగలేదు ఆయన. ఎక్కడ నీవు మా మోదీ ఎక్కడ ఓటుకు నోటు చేతిలో పట్టుబడ్డ నీవు, నీవు మతము 3 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 2 సార్లు దేశ ప్రధానిగా, మచ్చలేని నాయకుడిగా, ఎక్కడ లంచగొండులున్నా అవినీతి పడ్డలున్నా పరకం పడుతున్నటువంటి నాయకుడు ఇలా నరేంద్ర మోదీ గారు. ఇలా అవినీతిని రూపుమాపాలి, అవినీతిని రూపుమాపినాడే మన భక్తులు బాగుంది. గుర్తు పెట్టుకోండి, వాళ్ళు ఇచ్చే ఎలక్షన్లకు ఇచ్చే 500 వెయ్యో తీసుకొని ఓటేస్తే, వాళ్ళు ఇచ్చే లంచం తీసుకొని మనం ఓటేస్తే వాళ్ళ కింద ఎప్పుడు కూడా టీకాగానే వచ్చే పరిస్థితి ఉండదంటే ఓటుకు ఎప్పుడు ప్రజలు అమ్మకపోతే ఈరోజు ఓటు ఒక్క రోజు అమ్మకపోతే 5 ఏళ్ళు కష్టాన్ని భరించాల్సి వస్తుంది. ఈరోజు పేదవాళ్ళ యొక్క కష్టాల నుంచి, పేదవాళ్ళ యొక్క భవిష్యత్తు వాళ్ళని ఈరోజు మోసం చేసి ఈరోజు మొదలుగా రైతు బంధు 15,000 ఇవ్వాలా, 2 లక్షల మాఫీ చేయాలా, నెలకు 4,000 జీతం ఇవ్వాలా, నెల ఉద్యోగం. అక్క तीसरी बात, सबको डर लग रहा है मोदी आया, सबको डर लगता है मोदी आया तो बेईमान सब अंदर जाएंगे, बेईमान सब अंदर जाएंगे. అరుణ అక్క మీకు చెప్పారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి के ऊपर नरेंद्र मोदी जी के सर पे पूरे देश के गरीब लोगों का, बहनों का, माताओं का, युवकों का आशीर्वाद है. तो नरेंद्र मोदी को 3री बार प्रधानमंत्री बनने से कोई नहीं रोक सकता. लीडरों की बात तो बिल्कुल नहीं रोक सकती, क्योंकि नरेंद्र मोदी जी कहते हैं मेरा परिवार ये देश के लोग हैं. जो देश को परिवार बोलता है वो व्यक्ति इस देश का. प्रचार इलेक्शन आएंगे जाएंगे, पर जिस क्षेत्र ने, जिस तेलुगु लोगों ने या आंध्र तेलंगाना के तेलुगु జనాల్ని నాకు పేరిచ్చింది నవనీత్ కౌర్ ఎవరు, ఇక్కడ తెలుగు జనాల్ని నాకు పేరిచ్చింది. నాకు మంచిగా తెలుసు कि तेलुगु लोग महिलाओं के सम्मान किस तरीके से करते हैं, देने के लिए काम करते हैं, महिलाओं को गैस सिलेंडर देने के काम करते हैं, महिलाओं को हर घर तक नल देने के लिए काम करते हैं, महिलाओं के भविष्य के लिए चिंता करते हैं, महिलाओं की बेटियों के लिए काम करने वाले सब चुनके में रहते हैं. 33% आरक्षण भी हमारे देश के प्रधानमंत्री ने महिलाओं को दिया है, ये कांग्रेस ने नहीं दिया है. और लालू प्रसाद क्या बोलते हैं कि अगर हमारी सरकार
అరుణ అక్క చెప్పండి ఆ మాత్రే. ఇది జిల్లా పరిషత్ ఎలక్షన్ కాదు, ఇది కార్పొరేషన్ ఎలక్షన్ కాదు, ఇది నగర పరిషత్ ఎలక్షన్ కాదు, ఇది విధానసభ ఎలక్షన్ కాదు. ఇది దేశంకి ఎలక్షన్ ఉంది. దేశం కోసం చేయాలి. మీ అందరికీ కోరుకుంటున్నాను, మీరు అందరూ తయారున్నారుగా? మీరందరూ ఫైట్ కోసం తయారీగా ఉన్నారుగా? ఎవరికి గెలిచాలి? అరుణ అక్కకి ఎంత లీడ్ ఇస్తున్నారు.